ఎక్కడో ప్రైవేట్గా చాటుగా ఓ రోడ్డు వేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నదిలో నుంచినో రోడ్డు వేస్తుంటారు కొంతమంది. ఆ రోడ్లో నుంచి వెళ్తే చుట్టూ తిరిగి వచ్చేటప్పుడు 100-150 కిలోమీటర్లో ఏడుప్పుడు ఇట్లయితే కనుక 2-3 కిలోమీటర్లు అయిపోతుందంటే దానికి టోల్గేట్ డబ్బులు కడతా ఉంటారు లారీల వాళ్ళు. అది వాస్తవంగా ప్రైవేట్ టోల్గేటే, నదుల మధ్యలో రోడ్డు వేయకూడదు కానీ వేసినందుకు గాను జరుగుతుంది. అట్లాంటి దాన్ని ఎవరైనా సమర్థిస్తారు. కానీ హైవేలే అసలే దోపిడీ అంటే నేషనల్ హైవేల మీదనే ఒక పెద్ద దొంగ టోల్గేట్ పెట్టారు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. మరి దీని మీద ప్రభుత్వం ఏం స్పందిస్తుందో ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆయనేం ప్రజాప్రతినిధి కాదు, అధికార పార్టీ నేత మాత్రమే, ఇది చాలు దండుకోవడానికి అన్నట్టు ప్రభుత్వేతర శక్తిగా రెచ్చిపోతున్నారు. సొంత పార్టీలోని ఇతర నేతలకు సైతం కొరకరాని కొయ్యలా మారి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయడం లేదు. తన నియోజకవర్గం మీదుగా వెళ్ళే ప్రతి ఇసుక లారీ తను చెప్పిన రేటుకి అన్లోడ్ చేసి వెళ్లాల్సిందని రూల్ పెట్టారు. ఏకంగా నేషనల్ హైవే మీద అనధికారికంగా టోల్గేట్ పెట్టి తన ప్రైవేట్ సైన్యాన్ని మోహరించారు. ఆయనే ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్. ఈయన వ్యవహారం ప్రధానంగా వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో అధికార కూటమి పార్టీల నేతలకు మింగుడు పడ్డం లేదు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా అది క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు అవడం లేదు. లోకల్ ఎమ్మెల్యేలకు అనుసరణలో రీచ్ల నిర్వహణ సాగుతోంది. ఈ ప్రాంతంలో పెన్నా నదిలో భారీ యంత్రాలు పెట్టి టన్నుల లెక్కన లోడింగ్ ఛార్జీల పేరుతో నగదు వసూలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. పెన్నా ఇసుకకు ఇతర జిల్లాలతో పాటుగా చెన్నై, బెంగళూరులో ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతో అధికార పార్టీ నేతలు పెన్నా నది నుంచి ఇసుకను చెన్నై, బెంగళూరుకి తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాకు చెందిన గంగా ప్రసాద్ కన్ను ఈ దందా మీద పడింది. 20 రోజులుగా జాతీయ రహదారిపై ప్రైవేట్ సైన్యం ద్వారా టోల్గేట్ పెట్టి ఇసుక లారీలను ఆపుతున్నారు. టన్ను ఇసుకను 750 రూపాయలు చొప్పున వదిలేసి వెళ్లాలని నిబంధన పెట్టారు. లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. పార్టీ పెద్దలతోనూ సంబంధాల దృష్ట్యా స్థానిక నేతలు ఎవరు ఈ వ్యవహారం నేరుగా ప్రశ్నించలేకపోతున్నారు. ఇప్పటికే సిలికా, సైదాపురం గనుల్లో సైతం అనధికారికంగా మైనింగ్ దందా నడుపుతున్న గంగా ప్రసాద్ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న స్వర్ణముఖి నది గర్భాన్ని సైతం తోడేస్తూ చెన్నైకి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ పెద్ద టిప్పర్ ఇసుక 80,000 నుంచి ₹1,00,000 ధర పెరుగుతోంది. ఓరగా నెల్లూరు జిల్లా ఇసుక మాఫియా కూడా గంగా ప్రసాద్ తన గుప్పెట్లో తీసుకున్న ఆరోపణలోనే తిరుపతి, నెల్లూరు సరిహద్దు ప్రాంతాల్లో నేషనల్ హైవే మీద ఏకంగా టోల్గేట్ పెట్టి ప్రైవేట్ సైన్యం చేత వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇందుకు పోలీసులు సైతం ఈయనకి సహకరిస్తుంటాం విడ్డూరం. తన మాట వినకుండా ఏ లారీ అయినా ముందుకు వెళ్తే గూడూరు రూరల్ పోలీసుల ద్వారా కేసులు నమోదు చేస్తున్నారు. టన్ను ఇసుక 750 రూపాయలు చొప్పున కారు చౌకగా కొట్టేస్తున్న గంగా ప్రసాద్ శ్రీ సిటీలో నిర్మాణాలకి టన్నుకి 1,500 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీ సిటీలో 50,000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని తెలుసుకుని ఈ దందాకు దిగారు. ఈయన వ్యవహారం అటు తిరుపతి, ఇటు నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలకు మింగుడు పడ్డం లేదు. ఆయా జిల్లాల నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్లే ఇసుక లారీలను 6 నెలలుగా లోకల్ ఎమ్మెల్యేలు వెన్నుదన్నుగా ఉన్నారు. గంగా ప్రసాద్ రంగంలోకి దిగడం పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళంతా నిర్ణయించుకున్నట్టు తెలిసింది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు.